హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ వాయిస్. ఎస్ఆర్హెచ్ ఈసారి మంచి ఫైర్ బ్రాండ్ బ్యాటింగ్తో 300+ స్కోర్ను చేయగల సమర్థత ఉన్న బ్యాటింగ్ ఉన్న బౌలింగ్లో మాత్రం వీక్గానే కనిపిస్తుంది. ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. మరి ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఎలా రాణిస్తుందో ఎస్ఆర్హెచ్ టీం గురించి ఎనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో మంచి ఫైర్ బ్రాండ్ బ్యాటింగ్తో స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కానీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో అటు కెప్టెన్సీ కంటే బౌలింగ్లో వీక్గా మారింది. బ్యాటింగ్లో 300+ స్కోర్ను చేయగల ఫైర్ బ్రాండ్ అనేది ఎస్ఆర్హెచ్ సొంతం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్ ప్లేలో దుమ్ము దులిపేసే ఓపెనర్స్. మరియు వన్డౌన్లో వచ్చే ఇషాన్ కిషన్ రీసెంట్లీ మంచి ఫామ్లో ఉన్నారు. అంతేకాకుండా ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్కు కెప్టెన్గా అవకాశం వచ్చింది. ఇషాన్ కెప్టెన్గా రీసెంట్గా మంచి రికార్డే ఉంది. స్మాట్కి కెప్టెన్గా జార్ఖండ్కి చేసిన ఇషాన్ కిషన్ కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసి స్మాట్ను తొలిసారిగా జార్ఖండ్కి అందించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలోనే జార్ఖండ్కి ఇది తొలి ట్రోఫీ. ఇషాన్ వరల్డ్ కప్లో కూడా అదే ఫామ్ను కొనసాగించి దుమ్ము దులిపేశాడు. అటు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు చెలరేగితే ఈసారి 300+ స్కోర్ అనేది ఎస్ఆర్హెచ్ సాధిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లు అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసెన్, లియామ్ లివింగ్స్టన్లు కూడా భారీ హిట్టింగ్ చేయగల సమర్థులే. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో మాత్రం వీక్గానే ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కత్, జేసన్ అన్సారీలతో ప్రస్తుతం బౌలింగ్ అనేది కీలకంగా మారింది. ఇషాన్ మలింగ, ప్యాట్ కమిన్స్లు ప్రస్తుతానికి అందుబాటులో లేరు. ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్ల వరకు అందుబాటులో లేకపోవచ్చని తెలుస్తుంది. దీంతో పేలవమైనటువంటి ఈ బౌలింగ్పై ఎవరైనా 300 స్కోర్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఎంత స్ట్రాంగ్గా ఉందో బౌలింగ్లో అంత వీక్గా ఉంది. ఎస్ఆర్హెచ్ ఈసారి ఫేవరెట్ టీంలో ఒకటిగా ఉన్న బౌలింగే కొద్దిగా కలవర పెడుతుంది. కానీ బ్యాటింగ్లో మాత్రం మంచి ఫైర్ బ్రాండ్ ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఇషాన్ కిషన్లు, అభిషేక్లు సెలరేగితే ఈసారి 300+ లోడింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఫ్లాట్ పిచ్గా ఉండడంతో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు ఈ గ్రౌండ్పై చెలరేగే అవకాశం ఉంది. మరి ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టే అవకాశం ఉందా? మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టీ వాయిస్.